బ్రేకింగ్ న్యూస్ బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇందుకోసం 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలి దశలో మొత్తం 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిసింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలు తొలి దశ ఎన్నికల జాబితాలో ఉన్నారు. రఘుపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. బీహార్లో పోలింగ్ వేళ ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్య వేడుకల్లో ఈ రోజు మొదటి దశ అన్నారు. ఓటర్లంతా పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేస్తున్న రాష్ట్రంలోని యువ స్నేహితులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే బీహార్ లో తొలి దశ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభించి పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరిగా వెళ్తూ ఉన్నారు. అయితే మొదటి దశలో మొత్తం బీహార్లో 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలు మొదటి దశలో 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాలకు 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో 1,98,00,000 మంది పురుషులు, 1,75,72,000 ఓటర్లు మహిళలు ఉన్నారు. దీంట్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు 10 లక్షల పైన ఉంటే 18 నుంచి 19 సంవత్సరాల వయసు వారు ఉన్నారు 7 లక్షల మంది. అయితే దీంట్లో ట్రాన్స్జెండర్లు కూడా 700 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే మొదటి దశలో దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, మరోవైపు అధికార పార్టీలో ఉన్న 14 మంది మంత్రులు ఈసారి తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వారందరూ కూడా ఇటు అధికార విపక్ష పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కొంతమంది స్వతంత్రంగా పోటీ చేశారు. అయితే మొదటి దశలో మాత్రం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార విపక్ష పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ పార్టీ నుంచి ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కీలక నేతలందరూ కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక హామీలను, అంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలను గుర్తించారు. దానిలో భాగంగా మొత్తంగా చూసుకుంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు ఇప్పుడు ఎన్నుకోవడం తీసుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పటిష్టమైన భద్రత నడుమ 50,000 మంది పోలీసు భద్రత సిబ్బంది నడుమ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుంది. మరోవైపు 45,000 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కొత్త డ్రోన్లు అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను, సున్నితమైన ప్రాంతాలను నిర్వహించి ఎక్కడికక్కడ డ్రోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఈ పెట్రోల్ నిర్వహిస్తూ ముందుగానే గుర్తించిన ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే మొదటి దశలో 121 నియోజకవర్గాలు 18 జిల్లాల్లో ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది. కీలక నేతలు మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థులందరూ కూడా బరిలో ఉన్నారు. 121 నియోజకవర్గాలు, 18 జిల్లాలు, 1,114 మంది అభ్యర్థులు, 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోనున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.